నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల్లో అధికారంలో వచ్చినప్పుడు మనము రెగ్యులర్గా చూసే ఒక ఫినామినా ఉంది. ఇదివరకు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినప్పుడు తెలుగుదేశం నుంచి అధికారం గురించి అనమాట వలసలు పోవడము. అట్లాగే మరి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చినప్పుడు అసలు అపోజిషనే లేకుండా ఉండడానికి కాంగ్రెస్ నుంచి అందరినీ ఇది చేసుకుని వాళ్ళందరూనూ ఇది చేయడం అయింది. ఇప్పుడు ఈ వంతు మళ్ళీ టర్న్ అగైన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద లెసన్ కింద అయ్యేటట్టుంది. నిన్న మొన్న ఇప్పుడు మనం న్యూస్లో ట్రాల్ అవుతున్నది ఏంటంటే, ఇద్దరు రాజ్యసభ మెంబర్స్ రిజైన్ చేసి తెలుగుదేశంలో జాయిన్ అవుతారని, మిగిలిన వాళ్ళందరూ బీజేపీలో జాయిన్ అవుతారని ఒక ఇద్దరైతే వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. మరి మిగిలిన వాళ్ళు ఎట్లా చేస్తారు ఏమిటి అనేది మరి మనకు తెలియదు. బట్ ఇట్లాగా ఈ రాజకీయ వీళ్ళు ఏంటంటే రాజ్యసభ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ఇవ్వడం కానీ రాజ్యసభ కూడా రాజీనామా చేస్తామని అంటారు. అంటే వాళ్ళ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉంటుందో లేదో తెలియదు. మరి పురంధేశ్వరి గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బీజేపీలో కనుక చేయాలంటే ఆ డిస్ట్రిక్ట్ కమిటీ వాళ్ళు ఒప్పుకుంటేనే వాళ్ళ సిఫార్సుల మేరకే మేము ఎవరినైనా పార్టీలో జాయిన్ చేసుకుంటామని చెప్పి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇవాళ నేను టీవీలో చూశానమాట. ఈ వలసల విధానానికి ఏదైనా ఒక స్టాప్ అనేది పెడితే మంచిదా? అంటే రాజకీయాల్లో పరిపక్వత అనొచ్చా, లేకపోతే వాళ్ళ ఒక విధమైనటువంటి మోడల్ కాండక్ట్ రూల్స్ చెప్పడానికి, లేకపోతే అవసరాన్ని బట్టి ఇటు పడితే అటు అటు పడితే గోడతో పిల్లి గోడతో ఆటం పెడితే మంచిది అనే దాని మీద మీ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ వలసలు ఎందుకు జరుగుతున్నాయి? వలసలు జరగడానికి ప్రధానమైన కారణం ఏ పార్టీస్కి సిద్ధాంతపరమైనటువంటి బేస్ లేదు. అదే సిపిఎం వాడిని పార్టీ వదిలి రమ్మనండి, చాలా తక్కువ మంది వస్తారు. ఏదో అప్పుడు ఏదో ఆయన పేరేంది ఎవరో అతను బీఆర్ఎస్లోకి వచ్చాడు, నాకు తెలిసి పేరు గుర్తుకు రావట్లేదు, నల్గొండ అతను తప్పితే సిపిఎం నుంచి ఎవరు బయటకు రాలేదు. హార్డ్ కోర్ బీజేపీ వాళ్ళు ఎవరైనా బయటకు వస్తారా? ఛాన్సే లేదు. బికాస్ ఐడియాలజీ మిగిలిన ఈ పార్టీలకు వేటికి కూడా సిద్ధాంతపరమైన బేస్ లేదు. అందుకని ఆయారామ్స్ ఎక్కువ అవుతున్నాయి. అదొక ప్రధానమైనటువంటి విషయం. ఇక ఈరోజు వైఎస్ఆర్సీపీ వలసలకు చూస్తే రెండు విషయాలు కొట్టొచ్చినట్టు అనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం, అతను అనుసరించే విధానం, ధోరణి అకామిడేటివ్గా లేదు. అందుకని అసంతృప్తి చాలా ఉంది. కలుపుకొని పోడని, ముండిగా పోతాడని, ఏకపక్షంగా పోతాడని, ఎవరిని కలుపుకోడనేది మొదటి నుంచి ఉంది. నియంతృత్వపు ధోరణి. అందుకోసమని చాలామంది ఆల్రెడీ అసంతృప్తిగా ఉన్నవాళ్ళు, సరిగ్గా పదవి లేదు కాబట్టి బయటకు వెళ్ళిపోదాం, ఆయనతో ఉండి మాత్రం చేసేది ఏముంది, ఈవెన్ అదర్వైజ్ దే ఆర్ అన్హ్యాపీ, ఆ బ్యాచ్ అంతా బయటికి రావటం అది జరుగుతూ ఉంటుంది. మూడోది స్ట్రాటజిక్, నాన్ స్ట్రాటజిక్. లాస్ట్ టైం టీడీపీ ఓడిపోయి వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు చాలామంది తెలుగుదేశం రాజ్యసభ మెంబర్లు బీజేపీలో జాయిన్ అయినారు. బట్ అక్కడది స్ట్రాటజిక్ మూవ్. చంద్రబాబు నాయుడు గారే ప్రోత్సహించి కొంత అది చేయించినట్టుగా అనిపిస్తున్నది. ఎందుకంటే చాలా ట్రెమెండస్ పొలిటికల్ డివిడెండ్స్ తెలుగుదేశానికి పే చేసింది. సో ఆ రకమైన స్ట్రాటజిక్గా జరిగేటటువంటిది అయితే ఈరోజు అవుపించడం లేదు. ఈరోజు పోతున్న వాళ్ళంతా బేసిక్గా ఈయన మీద వ్యతిరేకతతో బయటికి పోతూ ఉన్న వాళ్ళే, కానీ ఇంకోటి కాదు, ఐడియాలజికల్ బేస్ లేదు కాబట్టి బయటకు వచ్చేస్తున్నారు. పురంధేశ్వరి గారి స్టేట్మెంటు ఏదో చోటామోటా నాయకులను తీసుకోవటం వరకే ఉంటుంది, కానీ రాజ్యసభ మెంబర్ల వరకు ఏందనేటటువంటిది అక్కడనే ఇండిపెండెంట్ ఆఫ్ స్టేట్ పాలిటిక్స్ డిసైడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాలి, రాజ్యసభలో మెంబర్షిప్ పెరగటం బీజేపీకి అవసరం. అందుకని ఎవరైనా వస్తామంటే తీసేసుకోవచ్చు, వాళ్ళకి ఏదైనా ఆఫర్ ఇవ్వచ్చు. లాస్ట్ టైం టీడీపీకి అట్లాగే చేసి ఆఫర్ ఇచ్చి అందరిని అకామిడేట్ చేశారు కదా పైన. అందుకని అదే టైప్లో ఇతర కూడా ఎవరైనా వస్తామంటే తీసుకోవాలి. ఎవరు పోతారు ఏంటి అనేది చూడాలి. ఈ డెసర్షన్స్ వలన వైఎస్ఆర్సీపీ దెబ్బతింటుంది అనేటటువంటిది నేను అనుకోను. డెసర్షన్స్ వల్ల టీడీపీ దెబ్బతినలేదు, డెసర్షన్స్ వల్ల వైఎస్ఆర్సీపీ దెబ్బతింది. ప్రధానమైనది ఏంటి అంటే, ఎలక్షన్ ఎప్పుడు జరిగినా కానీ ఓటింగ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటింగ్ ఉంటున్నది.
యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటింగ్ మీద గెలిచేటప్పుడు ఎవడు పెట్టినా గెలుస్తున్నాడు. సో ఈ నాయకుల ఇంపార్టెన్స్ వల్ల గెలిచేటటువంటిది చాలా తక్కువ. సో ఆ రోజు టీడీపీ నుంచి కొంతమంది అటు ఇటు పోయినా కానీ స్వీప్ వచ్చేసింది కదా, టీడీపీకి ఎవరిని నిలబెట్టినా కానీ వచ్చేసారు. రేపు 2029లో ఎవరికి స్వీప్ వస్తుందనేది వీళ్ళు ఎంత బాగా పాలన చేస్తారనే దాన్ని బట్టి వీళ్ళు నిలదొక్కోగలుగుతారా, వీళ్ళ పాలన బాగాలేకపోతే అతనికి స్వీప్ వస్తుందా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏదో ఈ రీడర్ ఒకడు ఇక్కడ ఉన్నాడు, వీడు రాజ్యసభ మెంబరు ఆ పార్టీ ఏమైంది 2014 తర్వాత ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్సీపీ లెజిస్లేచర్ పార్టీని వైప్ ఆఫ్ చేసేసారు. వాళ్ళందరూ డెజర్ట్ అయిపోయి టీడీపీలో జాయిన్ అయ్యి మంత్రులు కూడా అయినారు. చాలా మ్యాసివ్ మెజారిటీ వచ్చింది. ఆపైన వాళ్ళందరూ ఏమైనారు, ఎవరు కూడా 2014 తర్వాత 2019 ఎలక్షన్స్లో అడ్రస్ లేకుండా పోయినారు. సో అందువల్ల డెసర్షన్స్ వల్ల పార్టీ బలహీనపడుతుంది అనేటటువంటి దాంతో నేనేం పెద్దగా అంగీకరించను. బికాస్ ఒకటి ఏం చేశాడంటే తను జాగ్రత్త పడింది ఏంది, ఈ 5 ఏళ్లలో తన కెరిస్మాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి చూచాడు. తను బటన్ నొక్కటం, దాని ద్వారా ఇవ్వటం. సో రేపు ఈ బటన్కైనా పడాలి, లేకపోతే ఇంకా యాంటీ ఫీలింగ్ అట్లాగే ఉండేసి వీళ్ళు చక్కగా పరిపాలన చేయగలిగితే వీళ్ళే వచ్చేయాలి. కానీ ఈ నాయకుల వల్ల ఏదో పార్టీ గెలుస్తుంది, వీళ్ళు డెసర్ట్ కాగానే షాకు బోకు అంటే అది షాకు కాదు, ఏం కాదు. పోతూ ఉంటారు, పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. బేసిక్గా ఐడియాలజికల్ బేసిస్ లేదు కాబట్టి ఇటువంటివి జరుగుతున్నాయి. మరి అదే చూడాలి. మరి భవిష్యత్తు ఇదే కనుక సాగితే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఒక పెద్ద ప్రశ్నార్థమే అవుతుంది. ఎందుకంటే చాలా కేసెస్ కూడా ఆయన మీద ఉన్నాయి కాబట్టి అవి 5 ఏళ్లలో ఏ విధంగా టర్న్ తీసుకుంటా అనేది కూడా మనకు తెలియదు. నమస్కారం.